మనం ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాము. దీనికి చేయి పొడవు వచ్చేసి 20-22 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్లాత్‌ని ఇలా 4 మడతల మీద వేసుకొని, ఈ ఫోల్డింగు మన వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 20 ఇంచులు, ఒక 2 ఇంచులు ఖర్చు కలిపి 22 ఇంచులు ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక మనం ఏ డ్రెస్‌కైతే ఈ హ్యాండ్స్ పెడతామో దాని చంక తీసుకోవాలి. చంక మనము 5:30 పెట్టుంటే 5:30కి 3 ఇంచెస్ లేదా 6 పెట్టుంటే 6కి ఒక 3 ఇంచెస్. చంక 6 అనుకోండి 3 ఇంచెస్ కలిపి 9 ఇంచెస్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా 9 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి ఒక 3 ఇంచెస్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా చంక షేప్ తీసేసుకోవాలి. తర్వాత మనం చెయ్యి పొడవు ఎక్కడి వరకు పెట్టుకొనున్నామో, అక్కడ మన చెయ్యి లూజ్ చూసుకొని మనము హ్యాండ్ ఈ లూజ్ ఇలా చూసుకొని, దానిలో సగం ఈ హ్యాండ్ లూజ్ చూడండి. ఇలా 8 ఇంచులొచ్చింది. దాంట్లో సగం 4 ఇంచులు, ఖర్చు 1 ఇంచు, 5 ఇంచులు. ఈ విధంగా 5 ఇంచులు ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఇక్కడి నుంచి హ్యాండ్ షేపు తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఫుల్ హ్యాండ్సు